హలో ఆల్, నేను మీ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకు సినీ వరల్డ్. సో తమ్నైల్ చూసారు కదా, ఈ పాటికే అర్థమైపోయింటది అదే మన అల్లు అర్జున్ అన్న అండ్ అట్లీ గారి కాంబినేషన్లో వస్తున్న AA22 పాన్ ఇండియా మూవీ. సారీ దీన్ని పాన్ ఇండియా అని చెప్పకూడదు, పాన్ వరల్డ్ మూవీ. సో ఇప్పుడు ఆ మూవీ నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయింది. ఇది గనక ఫ్యాన్స్ వింటే మాత్రం నిజంగా పూనకాలతో ఊగిపోతారు. అసలు నిజంగా ఇదైతే మామూలు లీక్ కాదు. ఈవెన్ ఈ థాట్ అయితే ఇప్పటిదాకా ఏ డైరెక్టర్ కి వచ్చి ఉండదు. అసలు ఏమైనా ప్లాన్ చేసావా అట్లీ అన్న. సో ఇప్పుడు ఆ అప్డేట్ తెలుసుకునే ముందు సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఈ మూవీలో మన అల్లు అర్జున్ అన్న మొత్తం 3 డిఫరెంట్ రోల్లో అయితే కనిపించబోతున్నాడు. ఇదైతే రూమర్ కాదు, ఇదే బిగ్ ట్విస్ట్ అనమాట. అయితే ఇప్పుడు మొత్తం 3 రోల్స్ అని చెప్పాను కదా, అయితే దాంట్లో 2 రోల్స్ అయితే మాత్రం న్యాచురల్ గానే కనిపిస్తాడు, కానీ ఒక్క రోల్లో మాత్రం యానిమేటెడ్ అంటే బొమ్మలాగా కనిపిస్తాడు అనమాట. బేసిక్ గా ఈ మూవీ మొత్తం రోబోటిక్ వాటి మీద బేస్ అయింది కాబట్టి మేబీ అల్లు అర్జున్కి ఆ యానిమేటెడ్ లో ఒక డిఫరెంట్ ఫేస్ ని ఇస్తారేమో చూడాలి మరి. సో మనకి ప్రీవియస్ గా ఒక వీడియో విడిచిపెట్టారు, గుర్తుందా? అనౌన్స్మెంట్ వీడియో. దాంట్లో అల్లు అర్జున్కి ఫేస్ కి టెస్ట్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకి క్లియర్ గా అర్థమైపోతుంది ఈ మూవీలో అల్లు అర్జున్కి ఏదో కొత్త మొహాన్ని అయితే ఇవ్వబోతున్నారు. నాకు తెలిసి మన తెలుగు సినిమాలోనే ఇది ఫస్ట్ టైం అనుకుంటా 3 రోల్స్ చేయడం కాదు, 3 రోల్స్ సినిమాలు వచ్చాయి కానీ అందులో ఒకటి యానిమేటెడ్ కాబట్టి అది ఫస్ట్ టైం అంటున్నా. అండ్ నెక్స్ట్ ఈ మూవీలో హీరో ఎంత ఇంపార్టెంటో విలన్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఆల్సో పెద్ద వాళ్ళ క్యామియోస్ కూడా ఉన్నాయి, త్వరలోనే రివీల్ చేయబోతున్నారు. మేజర్ గా వీళ్ళే అనమాట ఎంటైర్ మూవీకి హైలైట్. అండ్ ఈ మూవీ కోసం కూడా మామూలు అయితే పని చేయట్లేదు, పెద్ద హాలీవుడ్ టెక్నీషియన్స్ అండ్ ఆల్సో ఆక్వామ్యాన్ లాంటి మూవీస్ కి విఎఫ్ఎక్స్ ఇచ్చిన డైరెక్టర్స్. సో ఇలానే అనమాట పెద్ద హాలీవుడ్ టెక్నీషియన్స్ అయితే పనిచేస్తున్నారు ఈ మూవీకి. మేబీ ఈ మూవీ ఎలా అయినా సరే ఈ 2027 లో రిలీజ్ చేయడానికి మూవీ టీం కూడా ప్లాన్ చేస్తుంది. నాకు తెలిసి ఈ మూవీకి ఉన్న హైప్ ఇంకా ఏ మూవీకి ఉండదు అనమాట. ఎంటైర్ ఇండియా వెయిట్ చేస్తుంది ఈ మూవీ కోసం చూడడానికి. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఇంకా ఏవైనా పెద్ద మూవీస్ యొక్క అప్డేట్స్ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్ గా ఇంకో వీడియో చేస్తాను.